మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి సోషల్ నుంచి రఫ గ్రాండ్ టెస్ట్లు అయితే జరుగుతున్నాయండి. ఇది 8వ గ్రాండ్ టెస్ట్ అండి. మరి ఈ వీడియోలో 90 బిట్లతో ర్యాపిడ్గా రావడం జరిగింది. మరి మీరు టెక్స్ట్ బుక్ చూడాల్సిన అవసరం లేకుండా పూర్తి ఎక్స్ప్లెనేషన్తో 90 బిట్లను మంచి ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. మీరు టెక్స్ట్ బుక్ కానీ నోట్స్ కానీ ఏమీ చూడాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒక్కసారి చూసుకునే చాలండి. అంత వివరణాత్మకంగా కోడింగ్తో కూడా ఉంటుందండి. మరి లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటి 7 వీడియోలు కూడా వెనకాల డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయండి, చూడండి. మరి లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదలు పెట్టి చూద్దామండి. దిక్కులు. మరి ఈ పాఠంలో ఈ వీడియోలో మనకు గిరిజనులు, దిక్కులు ఒక స్వర్ణయుగ వీక్షణ అనే టాపిక్ నుండి పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. అందులో మొదలు పెట్టండి. దిక్కులు అనగా ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, అన్యులు అంటామండి. అన్యులు. దిక్కులు అంటే అన్యులు. రెండో చూద్దామండి. గిరిజన సమాజాలలో లేనిది. గిరిజన సమాజాలలో లేనిది. ఇక్కడ చాలా తెగల యొక్క ఆచారాలు, కర్మకాండలు బ్రాహ్మణులు నిర్దేశించిన వాటితో చాలా భిన్నంగా ఉంటాయండి. ఆన్సర్ సామాజిక విభజనలు. ఈ యొక్క గిరిజన సమాజాలలో లేనిది సామాజిక విభజన. మనమే నువ్వు ఆ కాస్ట్, నేను ఏ కాస్ట్, నీది ఇది, నీది ఈ విధంగా మనం ఉంటాము. కానీ గిరిజనుల్లో లేనిది అదేనండి. వాళ్ళకి సామాజికంగా, క్యాస్ట్ పరంగా ఇలాగా వాళ్ళ యొక్క విభజనలు అంటూ ఏమి ఉండవండి వాళ్ళకి. ఓకేనండి. మూడో చూద్దామండి. గిరిజనులు 19వ శతాబ్దం నాటికి చేపట్టిన ఆర్థిక కార్యకలాపం కానిది అది. ఆన్సర్ ఆప్షన్ డి, వాణిజ్యం అండి. కానిది. మరి చాలా ఆర్థిక కార్యకలాపాలు గిరిజనులు 19వ శతాబ్దం నాటికి చేయడం అయితే జరిగిందండి. అందులో ఒకటోది జూమ్ వ్యవసాయం అండి. జూమ్ వ్యవసాయంగా కొంతమంది ఉండేవారు. రెండోది వేటగాళ్ళు సేకరణదారుగా, అంటే అక్కడ ఉన్నటువంటి పశుపక్షాదులను వేటాడి వేటగాళ్ళుగా, ఈ యొక్క ఆహార సేకరణదారులుగా కొంతమంది ఉండేవారండి. మరి పశువుల కాపలాదారులుగా కొంతమంది ఉండేవారు గిరిజనులండి. అదేవిధంగా స్థిర సాగు చేపట్టేవారుగా కొంతమంది ఉండేవారండి. ఈ విధంగా గిరిజనులు 19వ శతాబ్దం నాటికి చేపట్టినటువంటి ఆర్థిక కార్యకలాపాలండి. అందులో లేనిది డి, వాణిజ్యం అండి. ఓకేనండి. నెక్స్ట్, అందులో మొదటి దాని గురించి చెప్పుకున్నాము. 19వ శతాబ్దంలో గిరిజనులు చేసిన ఆర్థిక కార్యకలాపాల్లో మొదటి చెప్పుకున్నాము, అది జూమ్ సాగు. అసలు జూమ్ సాగు అంటే ఏమిటి? చాలా ర్యాపిడ్గా ఉంటుందండి, రఫ్గా ఉంటుంది. ఖచ్చితంగా జూమ్ సాగు అంటే వీలైనంత వరకు వేగంగా, మీరు పాసివ్గా ఉండొద్దు, యాక్టివ్గా ఆన్సర్లు పెట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉండండి. ఆన్సర్ ఆప్షన్ బి, విస్థాపన వ్యవసాయం. అసలు జూమ్ సాగు అంటే విస్థాపన వ్యవసాయం అండి. కొందరు గిరిజనులు ఈ విధానాన్ని అనుసరించారండి. అంటే ఈ జూమ్ సాగు అంటే వ్యవసాయం అడవుల్లో చిన్న కమాతాల్లో జరుగుతుందండి. ఈ జూమ్ సాగు అంటే వ్యవసాయం అనేది చిన్న పొలాలు, మడులు అంటాం కదా, ఆ చిన్న కమాతాల్లో జరిగేదండి. మరి సూర్యరశ్మి భూమికి చేరడానికి వీలుగా చెట్లు పై భాగాల్లో కొట్టి వృక్షాలను కాల్చి భూమిని వ్యవసాయంగా వీలుగా మారుస్తారండి. అంటే ఎక్కువ అడవుల్లో కదండి గిరిజనులు అంటే. మరి ఆ యొక్క సూర్యరశ్మి అనేది నేలను చేరదు. అలా చేరాలంటే చెట్టు యొక్క పైభాగాల్లో కొద్దిగా ట్రిమ్ చేయాలి. ఆ ట్రిమ్ చేసి సూర్యరశ్మి పడే విధంగా చేసుకొని అక్కడ ఆ అడవుల్లో ఉన్నటువంటి చెట్లను కాల్చి భూమిని వ్యవసాయానికి వీలుగా మారుస్తారండి. ఇది కూడా ఈ వ్యవసాయం చిన్న కమాతాలు అంటే మడులు అంటామండి, ఆ మడుల్లో జరుగుతుందండి ఈ జూమ్ సాగు అనేది. ఓకేనండి. నెక్స్ట్, విస్థాపన వ్యవసాయం ఏ ప్రాంతాల్లో జరిగేది? చెప్పాలి, రఫ్గా ఉండాలండి. ఆన్సర్ ఆప్షన్ బి,
కొండ అటవీ ప్రాంతాల్లో ఈ జూమ్ వ్యవసాయం అనేది జరుగుతుంటుంది. అందుకే గిరిజనులు, ట్రైబల్స్ అందరూ కూడా ఇటువంటి విస్థాపన వ్యవసాయాన్ని ఎక్కువ చేస్తుంటారండి. మరి విస్థాపన వ్యవసాయంలో భూమిని వ్యవసాయానికి ఎలా సిద్ధం చేస్తారు? ఇంతకుముందే చెప్పడం జరిగింది. చెట్లను నరికి కాల్చడం ద్వారా విస్థాపన వ్యవసాయంలో భూమిని వ్యవసాయానికి సిద్ధం చేస్తారు. మరి చెట్టు కాల్చిన తర్వాత లభించే బూడిద నేలను ఎలా చేస్తుంది? చెట్టుని కాల్చేసాము, ఓకే, ఆ వచ్చిన బూడిదని ఆ నేల మీద ఉంచుతారు కదా, అప్పుడు ఆ బూడిద నేలని ఎలా చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి, సారవంతంగా చేస్తుందండి. ఆ బూడిద ఆ నేలని సారవంతం చేస్తుంది. మరి విస్థాపన సాగులో విత్తనాలు ఎలా వేస్తారు? మరి ఇందాక చెప్పాను, మరి బూడిదని చెట్లను కాల్చి బూడిద వస్తుందని చెప్పాను కదా, నేలను సారవంతం చేస్తుంది కదా. అసలు బూడిదలో ఏముంటుంది? అసలు బూడిదలో సంథింగ్ ఎన్పికే ఉన్నాయి కదండి, పొటాషియం, ఫాస్ఫరస్ ఇవి ఉంటాయి కదా, మనం జల్లుతుంటాం కదా యూరియాల రూపంలో. అందులో ఏదో ఒక పోషక విలువ ఉంటేనే కదండి నేల సారవంతం అవుతుంది. అందుకే బూడిదలో ఉండే సారవంతమైన పోషకం ఏంటి అని అడుగుతున్నాను. ఎస్, ఆన్సర్ ఆప్షన్ పొటాష్ అండి. పొటాష్ ఉంటుంది అనమాట. పొటాష్ అనేది ఈ బూడిదలో ఉంటుందన్నమాట. నెక్స్ట్, విస్థాపన సాగులో విత్తనాలు ఎలా వేస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి, వెదజల్లడం ద్వారా అండి. భూమి మీదకి ఇలా విత్తనాలు వెదజల్లుతారండి. భూమి దున్నడానికి బదులుగా విత్తనాలను ఏం చేస్తారు? చెల్లాచెదురుగా నేల మీద వేసేస్తారండి. సో ఆ విధంగా విస్థాపన సాగు అనేది జరుగుతుంటుందండి. 9వ చూద్దాము. ఒకసారి పంట కోసిన తర్వాత వ్యవసాయ క్షేత్రాన్ని ఎన్ని సంవత్సరాలు బీడుగా వదిలేస్తారు? చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి పంట సిద్ధమైన తర్వాత దాన్ని కోసి వేరే వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళిపోతారండి. ఈ వ్యవసాయ క్షేత్రానికి కొన్ని సంవత్సరాలు దాన్ని వదిలేస్తుంటారనమాట. వదిలేసి మరొక బీడు భూమిగా వదిలేస్తారనమాట. మరలా వేరొక దానికి వెళ్తుంటారు. ఈ విధంగా విస్థాపన వ్యవసాయం అంటే జూమ్ వ్యవసాయాన్ని చేస్తుంటారండి. చెప్పండి. ఇప్పుడు చూద్దాం మీ టాలెంట్, మీ యొక్క అనుభవం. మధ్యప్రదేశ్లో విస్థాపన వ్యవసాయాన్ని ఏమని అంటారు? రఫ్గా ఉండాలండి. మధ్యప్రదేశ్లో విస్థాపన వ్యవసాయాన్ని ఏమని అంటారు? చాలా 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 ఇంపార్టెంట్ బిట్టు. ఈ విస్థాపన వ్యవసాయం అన్నబడికి మనం గుర్తు రావాల్సిన ఇవన్నీ కూడా గుర్తు రావాలి. అడవుల్లో గిరిజనులు చేస్తారు, కొండ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో అక్కడ కాల్చి బూడిద చేస్తారు. బూడిదలో పొటాషియం ఉంటుంది. పొటాషియం అది నేలను సారవంతం చేస్తుంది. ఒక వ్యవసాయ క్షేత్రంలో ఇదంతా చేసి సాగు చేసి పంట వచ్చిన తర్వాత, కోతకు వచ్చిన తర్వాత దాన్ని కొన్ని సంవత్సరాలు అలా బీడు భూమిగా వదిలేస్తారు. ఇది విస్థాపన వ్యవసాయం అంటారు. జూమ్ వ్యవసాయానికి మరో పేరు విస్థాపన వ్యవసాయం. సో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి విస్థాపన వ్యవసాయాన్ని ఏమంటారు? ఆన్సర్ బేవర్. చూడండి ఇప్పుడు కోడింగు. మధ్యప్రదేశ్లో అంటే మధ్యలో ఉన్నవాడు వ్యవసాయానికి అటు ఇటు కాకుండా అయితే వ్యవసాయాన్ని వదిలేయాలి, అయితే బాగా చేయాలి. మధ్యలో వ్యవసాయం చేస్తే వాడు చివరికి బేవర్స్ అవుతాడు, అంటే ఎందుకు పనికి రాకుండా పోతాడు అని. ఓకేనండి, బేవార్స్ అంటాం అనమాట. మధ్యప్రదేశ్లో విస్థాపన వ్యవసాయాన్ని ఏమంటాం? బేవార్. నెక్స్ట్, కొంతకాలం సాగు చేయకుండా వదిలిన భూమిని ఏమంటారు? ఇప్పుడే చెప్పానండి. కొంతకాలం ఒక మడి సాగు చేసిన తర్వాత కొద్ది కాలం వదిలేస్తారు. దాన్ని ఆన్సర్ ఆప్షన్ బి, బీడు భూమి అంటారండి. బీడు భూమి అంటారు. మరి అలా వదిలేయడం వల్ల ఏమవుతుందంటే భూమిలో పంట పండించినప్పుడు కొంత సారాన్ని మొక్కలు తీసేసుకుంటాయి కదా, అంటే నిస్సారవంతంగా భూమి తయారైపోద్ది. అప్పుడు కొన్ని సంవత్సరాలు వదిలేయడం వల్ల ఆ భూమి మళ్ళీ సారవంతం అవుతుంది అనేది లెక్క అనమాట. ఓకేనండి. మరి కొండ ప్రాంతాలలో గిరిజనులు అనుసరించే వ్యవసాయ విధానం ఏది?
కొండ ప్రాంతాల్లో అవ్వచ్చు, అటవీ ప్రాంతాల్లో కూడా అవ్వచ్చండి. ఈ ప్రాంతాల్లో గిరిజనులు అనుసరించే వ్యవసాయ విధానం ఇప్పటివరకు చెప్పుకున్నదండి. ఆన్సర్ ఆప్షన్ సి జూమ్ వ్యవసాయం. లేకపోతే మనం విస్థాపన వ్యవసాయం మనం ఆప్షన్ ఉన్నా కూడా దాన్ని కూడా మనం చూజ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ 13వది, ఒడిశా అడవులలో నివసించే గిరిజనులు ఎవరు? దీని మీద ఖచ్చితంగా ఈ గిరిజనుల మీద ఖచ్చితంగా ఒక బిట్టు వచ్చి తీరుతుందండి. రాసి పెట్టుకోండి. హరి స్టూడెంట్ అని చెప్పడం జరుగుతుందన్నమాట. అందులో నో డౌట్ ఈ గిరిజనుల నుంచి వచ్చి తీరుతుంది. ఒడిశా అడవులలో నివసించే గిరిజనులు. చెప్పాలి రఫ్డ్గా ఉండాలండి. ఆన్సర్ ఆప్షన్ సి భోండులు. సో ఇక్కడ ఒడిస్సాలో పరజజోండ, కందాకోయ, సవర, కోండు అంటే ఇది కోండు. ఇవన్నీ కూడా ఒరిస్సా అడవుల్లో నివసించే గిరిజనులు అండి. వీళ్ళందరూ పరజాజోండ, కందాకోయ, సవర, కోండు. మళ్ళీ పరజాజోండ, కందాకోయ, సవర, కోండు. వీళ్ళందరూ కూడా ఒడిశాలో నివసించే గిరిజన సమూహాలండి. మరి ఈ కోండులు గిరిజనులు వేటిని సేకరించి తినేవారు? చెప్పాలి స్పీడ్గా, రఫ్డ్గా ఉండాలి. ఆన్సర్ ఆప్షన్ ఏ పండ్లు మరియు దుంపలు. కోండ్లు పండ్లు. ఓకేనండి. నెక్స్ట్ 15వది, కోండు గిరిజనులు, కోండు లేదా బోండ్ అనుకోవచ్చండి, గుర్తుపెట్టుకోండి. కోండు గిరిజనులు ఆహారం వండటానికి వేటి నుండి తీసిన నూనెని ఉపయోగించేవారు? కోండు గిరిజనులు ఆహారం వండడానికి వేటి నుండి తీసిన నూనెను ఉపయోగించేవారు. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఆన్సర్ రివీల్ చేస్తానండి. ఆన్సర్ ఆప్షన్ బి షాల్ మరియు మాహువా వాటి నుండి తీసినటువంటి నూనెను ఉపయోగించేవారండి. మరి ఇక్కడ ఉన్నటువంటి షాల్ అంటే ఏంటి, మహువా అంటే ఏంటి అంటే షాల్ అంటే ఒక రకమైన చెట్టు అండి. మరి మహువా అంటే ఏంటంటే తినడానికి లేదా మద్యం తయారీకి ఉపయోగించే ఒక రకమైన పువ్వు అండి ఇది. మహువా అంటే పువ్వు, షాల్ అంటే ఒక రకమైన చెట్టు అండి. వీటి నుండి తీసినటువంటి నూనెను ఈ కోండులు ఉపయోగిస్తుంటారండి. అసలు కోండులు ఏ విధంగా జీవిస్తారో అనేది ఒక్కసారి తెలుసుకున్నట్లయితే ఈ క్వశ్చన్లు అన్నిటికీ కూడా మనం ఆన్సర్ అయితే చేయగలుగుతామండి. ఈ కోండులు, ఈ గిరిజనులు సామూహికంగా అందరూ కలిసి వేటకు వెళ్తారండి. దొరికిన మాంసాన్ని అందరూ పంచుకుంటుంటారండి. అదేవిధంగా అడవుల నుంచి సేకరించిన పండ్లు, వేర్లను కూడా తినేవారండి. పండ్లు, వేర్లు. అదేవిధంగా షాల్, మాహువా వృక్షాల విత్తనాల నుండి తీసిన నూనెతే ఆహారం వండుకునేవారండి. ఇప్పుడే చెప్పాను, షాల్ అంటే ఒక రకమైన చెట్టు, మహువా అంటే తినడానికి లేదా మద్యం తయారీకి ఉపయోగించే ఒక రకమైన పువ్వు అండి. అదేవిధంగా ఔషధ ప్రయోజనాల కొరకు అటవీ మొక్కలు, మూలికలు కూడా ఈ కోండులు ఉపయోగించేవారండి. అదేవిధంగా అటవీ ఉత్పత్తుల నుండి స్థానిక మార్కెట్లో విక్రయించేవారండి ఆ అటవీ ఉత్పత్తులను. అలాగే స్థానికంగా ఉండే చేనేత చర్మ కార్మికులు తమ బట్టలకు, చర్మాలకు అవసరమైనటువంటి రంగుల కొరకు కూడా వాడే కుసుమ, పలాస పూల కోసం, మరి రంగుల కోసం పలాస పూలు వాడతారు కదండి, ఆ పలాస పూల కోసము స్థానిక కోండులను ఆశ్రయించేవారండి. ఓకేనండి, ఇదండి మ్యాటరు. నెక్స్ట్ పెట్టండి 16వది, కోండు గిరిజనులు అటవీ మొక్కలు మరియు మూలికలను దేని కొరకు వాడేవారు? మరి మనకు తెలుసు మూలికలు అంటే మనం ఎక్కువగా ఆన్సర్ ఆప్షన్ బి ఔషధాల కోసం వాడతారండి మూలికలు ఎప్పుడు కూడా. ఓకేనండి, అటవీ మొక్కలు కూడా చాలా విలువైనవి. నెక్స్ట్ కోండు గిరిజనులు, కోండే అక్కడ తప్పుగా పడ్డది నేను ఫీడ్ చేసేటప్పుడు. కోండు గిరిజనులు
అటవీ ఉత్పత్తులను ఎక్కడ వినియోగించేవారు? ఆన్సర్ ఆప్షన్ సి స్థానిక మార్కెట్టు, లేదంటే స్థానిక విపణి అని కూడా అంటారండి. ఇక్కడ విపణి అంటే మార్కెట్టు, విపణి, స్థానిక విపణి అని కూడా మనం చెప్పుకోవచ్చండి. స్థానిక విపణి లేదా స్థానిక మార్కెట్లో ఈ కోండు గిరిజనులు అటవీ ఉత్పత్తుల్ని విక్రయించేవారండి. అదేవిధంగా చేనేత, చర్మ కార్మికులు, మరి రఫ్గా ఉంటే అలాగే ఉంటుందండి. చేనేత మరియు చర్మ కార్మికులు రంగుల కోసం ఎవరిని ఆశ్రయించేవారంటే కోండు గిరిజనుల్ని ఆశ్రయించేవారండి. మరి సాల్ అనగానేమి, మరి మనం ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని ఏదైనా బిట్టు వచ్చినప్పుడు చెప్తున్నాము. ఆ బిట్టుతో పాటు మొత్తం అన్నీ కూడా మనం బిట్టు తయారు చేసేటప్పుడే ఈ పాఠం నుంచి 90 బిట్లు తయారు చేయడమే చాలా ఎక్కువ అండి. బిట్ అంటే మీరు ఎక్కడ ఒక బిట్టు మిస్ అయిపోతారని ఎక్కువ బిట్లు తయారు చేస్తున్నాం. అందులో ఒక బిట్టు దగ్గర ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం వల్ల మరొక బిట్లు రావడం జరుగుతుంది. మరి అన్యదా భావించద్దు. ఇలా చేయడం వల్ల మరలా రిపీట్ అయ్యి ఎక్కువ కాలం మనం గుర్తుండిపోతుంది అనమాట. సో సాల్ అంటే ఒక రకమైనటువంటి చెట్టు అండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి. మహువా దేనికి ఉపయోగిస్తారు? మహువా ఇంతకుముందే చెప్పాను, తినడానికి, మద్యానికి, అంటే ఆహారంగా మరియు మద్యం తయారీలో ఈ యొక్క మహువా అనే పూల నుండి వచ్చే పువ్వుని వాడుతుంటారండి. మహువా అనేది ఒక రకమైన పువ్వు అండి. అదేవిధంగా 21ది, గిరిజనులు తమ వద్ద గల విలువైన వస్తువులను ఇచ్చి వారికి కావలసినవి ఏ విధానంలో పొందేవారు? అంటే ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుంది కదా, ఏ పద్ధతిలో తీసుకునేవారు? చెప్పాలండి. ఆన్సర్ ఆప్షన్ బి బార్టర్ విధానం అండి. ఈ విధానాన్ని మనం ఏమంటాము? బార్టర్ విధానము. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువులు ఇచ్చి వారికి కావాల్సినవి ఏ విధానంలో పొందేవారండి అంటే బార్టర్ విధానము. ఇక్కడ బార్టర్ విధానం అంటే వస్తువుల ఇచ్చిపుచ్చు వస్తు మార్పిడి విధానం అండి. బార్టర్ విధానం అంటే ఇక్కడ వస్తు మార్పిడి విధానం అండి. ఓకేనండి. నెక్స్ట్ 22ది, గిరిజనులు రోడ్లు వేయడం మరియు బరువులు మోయడం వంటి పనులు ఎందుకు చేసేవారు? ఆన్సర్ ఆప్షన్ బి అదనపు ఆదాయం కోసం అండి. మరి అక్కడ గిరిజనులకి కొన్నిసార్లు వ్యవసాయ క్షేత్రాల్లో పనులు దొరికేవి కాదు. అప్పుడు దొరకలేని సమయంలో ఇటువంటి ఆల్టర్నేట్ వర్క్లకి వాళ్ళు అదనపు సహాయం కోసము, అదనపు ఆదాయం కోసం ఏ విధంగా వచ్చేవారండి. అటవీ ఉత్పత్తులు తగ్గుతాయి కదండి, సరఫరా తగ్గిపోతాయి కదా, అప్పుడు వాళ్ళకి డబ్బులు అనేవి తక్కువ ఉంటాయి. సో అటవీ ఉత్పత్తులు లేనప్పుడు ఇటువంటి పనులకి వాళ్ళు వచ్చేవారండి. నెక్స్ట్, అటవీ ఉత్పత్తుల సరఫరా తగ్గినప్పుడు గిరిజనులు దేనికోసం ఎక్కువ తిరగవలసి వచ్చేది? సో ఆన్సర్ ఆప్షన్ సి కూలి పని కోసం ఎక్కువ తిరిగేవారండి. పాపం అటవీ ఉత్పత్తులు ఎప్పుడైతే తగ్గాయో అప్పుడు తిరిగేవారు. అటవీ ఉత్పత్తులు ఉన్నప్పుడు ఆ పని సరిపోయేదండి. మరి ఏ తెగవారు ఇతరుల వద్ద పనిచేయడానికి ఇష్టపడేవారు కాదు? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఏ తెగవారు? ఆన్సర్ చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ ఆప్షన్ సి బైగాలు అండి. ఈ బైగాలు బయటకు వెళ్ళడం ఇష్టపడేవారు కాదండి. ఈ బైగాలు బయటికి వెళ్ళడానికి ఇష్టపడేవారు కాదు. బయటకు అంటే ఐ థింక్ ఇతరుల వద్ద పనిచేయడానికి ఇష్టపడేవారు కాదు బైగాలు. ఓకేనండి. మరి అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడి జీవించి అటవీ ప్రజలు తమను తాము వర్ణించుకునేవారండి. అటవీ ప్రజలుగా తమను తాము వర్ణించుకునేవారు ఎవరు అంటే ఈ బైగాలండి. శ్రామికులుగా మారడం తమ యొక్క స్థాయిని తగ్గిస్తుందని వీళ్ళు ఈ బైగాలు భావించేవారండి. ఇదిగోండి, బైగాలు తమను తాము ఎలా వర్ణించుకునేవారు? ఆన్సర్ ఆప్షన్ సి అటవీ ప్రజలుగా. గుర్తుంచుకోండి, బైగాలు బయటికి వెళ్ళడానికి ఇష్టపడేవారు కాదు. మేము అటవీ ప్రజలుగానే మేము గుర్తుండాలి. మేము బయటకు వెళ్ళి పని చేసామంటే మిమ్మల్ని తక్కువ అయిపోతామను అనే విధంగా.
వాళ్ళు ఫీల్ అయ్యేవారు అనమాట. 26వది, గిరిజనులు అమ్మకం మరియు కొనుగోలు అవసరాల కోసం ఎవరిపై ఆధారపడేవారు? చెప్పాలి, ర్యాపిడ్గా ఉండాలండి. ఆన్సర్ ఆప్షన్ బి, వ్యాపారుల మీద, వడ్డీ వ్యాపారుల మీద. ఈ అమ్మకం కొనుగోలు అవసరాల కోసము ఈ గిరిజనులు కూడా వ్యాపారుల మీద, వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడేవారండి. 27వది, మరి ఈ వ్యాపారులు గిరిజనులకు వస్తువులను ఎలా విక్రయించేవారు? వ్యాపారులు వస్తువులను గిరిజనులకి ఎలా విక్రయించేవారు? ఆన్సర్ ఆప్షన్ బి, ఎక్కువ ధరలకి. మరి గిరిజనులు తయారుగా దొరుకుతారు కదా వ్యాపారులకి, ఎక్కువ ధరకి ఈ గిరిజనులకు అమ్మేవారండి. మరి గిరిజనులకు అప్పులు మరియు పేదరికం రావడానికి కారణం? గిరిజనులకు అప్పులు మరియు పేదరికం రావడానికి కారణం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి, వాణిజ్యం వల్లే ఈ గిరిజనులకి అప్పులు పేదరికం వచ్చాయండి. మరి వాణిజ్యం చేసే వ్యాపారులు ఎక్కువ ధరకు అమ్మేవారు. చూస్తే చాలా తక్కువ మొత్తంలోనే అటవీ ఉత్పత్తులు లభించి తక్కువ మొత్తంగానే వాళ్ళ ధనార్జన అయితే జరిగేదండి. ఆ విధంగా వాళ్ళు అప్పులు పేదరికంలో మొగ్గిపోయేవారండి వీళ్ళు. ఓకేనండి. మరి 29వది, గిరిజనులు వడ్డీ వ్యాపారిని మరియు వర్తకుడిని ఎలా భావించేవారు? ఆన్సర్ ఆప్షన్ సి, దుష్ట స్థానికేతరులుగా. ఎందు గురించి? వడ్డీ వ్యాపారిని, వర్తకుల్ని మా దగ్గర నుంచి గుంజేసే, డబ్బుల్ని, శ్రమని గుంజివేసే దుష్ట స్థానికేతరులుగా ఈ యొక్క వడ్డీ వ్యాపారులు, వర్తకుల్ని వాళ్ళు భావించేవారండి. అంతే కదండి. మరి కాశ్మీర్లో మేకలను పెంచే గిరిజన తెగ ఏది? కాశ్మీర్లో మేకలను పెంచే గిరిజన జాతిని ఏమంటారు? సో ఇక్కడ మేక, కాశ్మీర్లో మేక ఉంది. మేకని కాసేది బకరాలు, బకర్వా. బకరా అనగా మేక. బకరా అంటే హిందీలో మేక అండి. సో బకరా అంటే బకర్వాలా మేక. ఈ మేకను ఎక్కడ మేక అండి? కాశ్మీర్లో మేక. అంటే దాన్ని బాగా ఉంటుంది అనమాట. అంటే అక్కడ ఉన్నటువంటి చలిని తట్టుకోవడానికి ఆ మేకలకు దట్టమైన ఉన్ని ఉంటుంది. ఆ ఉన్ని కోసం వాళ్ళు మేకలు పెంచుతారు. ఆ మేకలు కాసేది ఎవరు? బకర్వాలా. మేకను హిందీలో ఏమంటాం? బకరా, కాశ్మీర్. ఓకేనండి. మరి లంబాడీలు ఏ ప్రాంతంలో? లంబాడీలు మనకు బాగా తెలుసు, మన ప్రాంతం వాసులే. అరకులో ఉంటారు, అంటే ఆంధ్రప్రదేశ్. లంబాడీలు ఆంధ్రప్రదేశ్. ఆవులు. లంబాడీలు ఏంటి పెంచుతారు అంటే ఆవులు. లంబాడీలు ఆంధ్రప్రదేశ్ ఆవులు. ఓకేనండి. వాన్ గుజ్జర్లు. మరి ఇక్కడ ఎక్కడ ఉంటారు అంటే వీళ్ళు ఆన్సర్ ఆప్షన్ సి, పంజాబ్ కొండ ప్రాంతాలలో వాన్ గుజ్జర్లు ఉంటారు. ఇక్కడ పెంచే పశు జాతి ఏది అంటే ఆవులు. వాన్ గుజ్జర్ పంజాబ్. గుర్తుపెట్టుకోండి, వాన్ పంజాబ్. మరి గద్దీలు ఏ ప్రాంతంలో ఉంటారు? గద్దీలు. ఆన్సర్ ఆప్షన్ డి, కులు గద్దీలు. గద్దీలు కులు. ఇక్కడ ఏం పెంచుతారు అంటే గద్దీలు గొర్రెలు. ఏలు కులు. గద్దీలు గొర్రెలు కులు. అబ్బబ్బా, ఏ అంత్యప్రాస ఉందండి. గద్దీలు గొర్రెలు కులు. ఓకేనండి. అదే బకరా అంటే మేక, లంబాడీలు ఆవులు, వాన్ గుజ్జర్లు ఆవులు, గద్దీలు గొర్రెలు. ఓకేనండి. బకర్వాలాలు కాశ్మీర్లో ఉంటారు, లంబాడీలు ఆంధ్రప్రదేశ్లో ఉంటారు, వాన్ గుజ్జర్లు పంజాబ్లో ఉంటారు, గద్దీలు కులులో ఉంటారు. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 34వది, కాలానికి అనుగుణంగా పశువుల మందతో
ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళేవారిని ఏమంటాము? రఫాగా ఉండడం అంటే ఇదేనండి. ఆన్సర్ ఆప్షన్ బి, పశువుల కాపరులు. పశువుల కాపరులు. మనం ఒక సినిమా చూస్తాం, ఒక పశువుల కాపరు, కొండపొలం. పశువుల కాపరులు, కొండపొలం గురించి మనం బాగా చూస్తుంటాం. 35ది, చోటా నాగపూర్లో ముండా గిరిజనుల్లో భూమిపై హక్కు ఎవరికి ఉంటుంది? భూమిపై హక్కు ఎవరికి ఉంటుంది? చెప్పాలి, ర్యాపిడ్గా ఉండాలండి, రఫాగా ఉండాలి. ఇంకా మీరు నేర్చుకునే స్టేజ్ నుంచి దాటిపోవాలి. 1-2 సార్లు చూడబడికి మీరే రఫ్ అయిపోతారులేండి. బి, తెగ మొత్తానికి కూడా భూమిపై హక్కు, ఇది నా భూమి, ఇది నా భూమి, ఇది నా భూమి అంటూ మనం కొట్టుకుంటాం కదా, వాళ్ళకి అలా ఉండదండి. ఈ ముండా గిరిజనులకి ఈ భూమిపై హక్కు తెగ మొత్తానికి కూడా ఉంటుందండి. ఎక్కడుంటారు ఈ ముండా గిరిజనులు? చోటా నాగపూర్లో అండి. చోటా నాగపూర్లో. చోటా కానీ వీళ్ళ పేరులో చోటా ఉండొచ్చు, కానీ వాళ్ళ హక్కు మాత్రం తెగ మొత్తానికి ఉంటుందండి. ఎవరు? ముండా గిరిజనులు అండి. పేరులో చోటా ఉండొచ్చు, వాళ్ళు ఉండే ప్లేస్ చిన్నదో చోటు అవ్వచ్చు, కానీ ఆ భూమిపై హక్కు మొత్తం ఉంటుందండి, తెగ మొత్తానికి ఉంటుంది. నెక్స్ట్ 36ది, బ్రిటిష్ వారు స్థిరపడిన రైతాంగాన్ని ఎందుకు నియంత్రించాలనుకున్నారు? స్థిరపడినటువంటి రాజ్యాంగాన్ని ఎందుకు నియంత్రించాలి అనుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, పన్నులు వసూలు చేయడానికి వాళ్ళు బ్రిటిష్ అధికారులు మరి అడవుల్లో నివసించే వారిని ఆటవిక క్రూరమైన వారిగా పరిగణించి వారిని స్థిర నివాసులుగా, నాగరికులుగా మార్చాలి అని చెప్పి ఈ యొక్క పన్నులు వసూలు చేయడానికి వాళ్ళు ఈ విధమైనటువంటి బ్రిటిష్ వారు భావించడం జరిగిందండి. మరి బ్రిటిష్ వారు భూమిని కొలిచే శిస్తు వసూలు చేయడానికి ప్రవేశపెట్టిన పద్ధతి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ అండి. కౌలు విధానాన్ని, జమీందారీ విధానాన్ని, భూమి హక్కుల నిర్ధారణ, ఇవన్నీ కూడా వారు చేసేవారండి. ఓకేనండి. 38ది, బ్రిటిష్ వారు జూమ్ వ్యవసాయదారులను స్థిర నివాసులుగా మార్చడంలో ఎందుకు విఫలమయ్యారు? అలా మారుద్దాం అనుకున్నారు కదా, ఎందు గురించి చెప్పాలి. ఆన్సర్ను వీలైనంత వరకు ట్రై చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, నీటి కొరత మరియు పొడి నేలలుగా ఉండటం వల్ల స్థిర నివాసులుగా మార్చలేకపోయారండి. స్థిర నివాసులుగా ఉండాలంటే నీటి కొరత లేకుండా ఉండాలి, పొడి నేలలు ఉండకూడదు. తడుస్తూ ఉంటే వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది, అలా తడుస్తూ ఉండాలంటే నీటి కొరత ఉండకూడదు. ఆ నీటి కొరత లేకపోవడం వల్ల ఈ బ్రిటిష్ వారు జూమ్ వ్యవసాయదారులను స్థిర నివాసులుగా మార్చలేకపోయారు. ఓకేనండి. నెక్స్ట్ 39ది, వెరియర్ ఎల్విన్ ఏ తెగల మధ్య కాలాన్ని గడిపారు? వెరియర్ ఎల్విన్. మరి ఈ వెరియర్ ఎల్విన్ 1930-1940 మధ్య భారతదేశంలో బైగాలు కోండులు, ఇక్కడ తప్పు పడ్డదని చెప్పాను కదా, బైగాలు కోండులు ఈ 2 తెగల మధ్య కాలాన్ని గలిపిన వారు ఎవరు? వెరియర్ ఎల్విన్ అండి అనే బ్రిటిష్ మానవ శాస్త్రవేత్త అండి. వెరియర్ ఎల్విన్ ఏ తెగల మధ్య కాలాన్ని గడిపారు అంటే బైగాలు కోండులు. మరి ఈ బైగా స్త్రీలు వేటిని సేకరించేవారు? ఆన్సర్ ఆప్షన్ బి, వేర్లు, కాండాలు, మహూవా విత్తనాలు. ఇంతకుముందే చెప్పాను, మహూవా విత్తనాలు ఆహారానికి, మద్యానికి ఈ మహూవా విత్తనాలు వాడుతుంటారండి.
ఇక్కడ ఈ బైగా స్త్రీలు వేర్లు, కాండాలు, మహువా విత్తనాలని సేకరించేవారు. చాలా 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 ఇంపార్టెంట్ ఉండేవి. నెక్స్ట్, మధ్య భారతదేశంలో ఆదివాసీలలో ఉత్తమ వేటగాళ్ళుగా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు? మధ్య భారతదేశంలో అసలు ఇంకా టెక్స్ట్ బుక్ చూడాల్సిన అవసరం లేదండి, చెప్తున్నా కదా నాది ఆమె. మధ్య భారతదేశంలో ఆదివాసీలలో ఉత్తమ వేటగాళ్ళుగా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, బైగాలు. బైగా ఎక్కడ ఉంటారండి? మధ్య భారతదేశంలో. మధ్య భారతదేశంలో బైగాలు ఉంటారు. ఈ బైగాలు బయటికి వెళ్ళడానికి ఇష్టపడరు. ఓకేనండి. మరి ఇంతకుముందు చెప్పుకున్నాం 1330, 1340 మధ్య భారతదేశంలో ఈ బైగాలకి కోండులకు మధ్య యొక్క సాంవత్సరిక వ్యవసాయ కాలమానం గురించి తెలిపింది ఎవరు అని కూడా బిట్టు వస్తుంటారు కదండి. ఎవరు? వెరియర్ ఎల్విన్ అండి. ఈ విధంగా బిట్టు రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. నెక్స్ట్, బేవార్ అనగా ఏమే? చెప్పాలి. ఆల్రెడీ అయ్యింది. బేవార్ అంటే ఏంటో ఆన్సర్ చేయాలండి తప్పనిసరిగా. ఆన్సర్ ఆప్షన్ బి, విస్థాపన వ్యవసాయానికి ఇదిగా ఉండేవారండి వాళ్ళు. విస్థాపన వ్యవసాయం వాళ్ళకి రిలేటెడ్. తోంగ్యా కంద తెగ ఏ రాష్ట్రానికి చెందింది? తోంగ్యా కంద చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందే చెప్పాను, ఈ బేవార్లు మధ్యప్రదేశ్లో విస్థాపన వ్యవసాయం చేస్తుంటారండి. ఇంతకుముందు పెట్టు. తోంగ్యా కంద తెగ ఏ రాష్ట్రానికి చెందింది? ఆన్సర్ ఒడిశా. తోంగ్యా కంద. పరజజోండ, కందాకోయ, సవర, కోండు. అదేనండి, తోంగ్యా కంద ఈ తెగలు ఏ రాష్ట్రం చెందింది చూసుకోండి. ఒడిశా అనబోడికి సింపుల్గా పరజ వేయాలండి. ఒరిస్సాకి పరజజోండ. ఓకేనండి. కందాకోయ ఈ కందాకోయ. సవర, పరజ, సవర, కంద, కోండు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఒడిశా, పరజ, కంద, సవర, కోండు ఇవందరూ కూడా ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి తెగలండి. ఆన్సర్ 44ది పండనస్ చెట్లు ఆకులను సేకరించి విస్తరాకులు తయారు చేసేది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, తోంగ్యా కంద తెగ మహిళలండి. ఈ ఒరిస్సాలో ఉన్నటువంటి కంద, పరజజోండ, సవర, కోండుల్లో ఈ కంద, తోంగ్య వీళ్ళు పండనాస్ చెట్ల ఆకులను సేకరించి విస్తరాకులు తయారు చేసేవారండి. విస్తరాకులు. నెక్స్ట్, దొంగలతో ఇల్లు నిర్మించుకునే నైసీ తెగ. ఏ తెగ అండి? నైసీ తెగ ఏ రాష్ట్రంలో ఉంది? ఈ నైసీ తెగ ఏమంటారు? పెద్ద పెద్ద దుక్కలు ఉంటాయి కదండి, ఈ దుక్కలతో ఇల్లుని నిర్మించుకొని ఉంటారు. ఇది ఎక్కడ అంటే అరుణాచల్ ప్రదేశ్ అండి. అంటే ఇది నైసీ తెగ అరుణాచల్ ప్రదేశ్ అండి. గుర్తుపెట్టుకోండి, నైసీ తెగ అరుణాచల్ ప్రదేశ్. మరి నైసీ తెగ యొక్క స్పెషాలిటీ ఏమిటి? దొంగలతో ఇల్లు నిర్మించుకునే స్పెషాలిటీ. నెక్స్ట్, బ్రిటిష్ వారి రాకతో గిరిజన తెగ నాయకులు కోల్పోయిన అధికారాలు ఏమిటి? గిరిజనుల ఎప్పుడైతే బ్రిటిష్ వారు వచ్చారో అప్పుడు
ఈ యొక్క గిరిజన తెగ నాయకులు ఏమి కోల్పోయారు? మరి ఇంతకుముందు చెప్పాను, నైసి తెగ దొంగలతో ఇల్లు నిర్మించుకునేవారని. వీరు దొంగలతో గుడిసె నిర్మించుకునేటప్పుడు గ్రామం మొత్తం సహాయం చేసుకుంటుందండి. మనం ఎవరైనా ఇంట్లో పెళ్లి భోజనాలు తయారు చేసుకునేటప్పుడు ఊరు మొత్తం వచ్చి ఏ విధంగా అయితే చేసుకుంటారో అలాగే ఈ నైసీ తెగలో కూడా అరుణాచల్ ప్రదేశ్లో ఉంది, ఆ విధంగా ఉంటుందండి. నెక్స్ట్, బ్రిటిష్ వారి రాకతో గిరిజన తెగ నాయకులు కోల్పోయిన అధికారాలు. ఆన్సర్ ఆప్షన్ డి, పరిపాలనా అధికారాలండి. వాళ్ళు పాలించడంలో వాళ్ళు ఒక నాయకులుగా ఉండడానికి చాలా ఇష్టపడతారండి గిరిజనులు. సో అలాంటి నాయకత్వ పరిపాలనా అధికారాలని కోల్పోయారండి. 47దండి, 1906లో అసోం అడవులలో తిరుగుబాటు చేసినది ఎవరు? ముందు ఆన్సర్ చెప్పేసుకుందాం, దాని తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. ఆన్సర్ ఆప్షన్ బి, సోంగ్రామ్ సంగ్మ. ఈ తిరుగుబాటు ఎప్పుడు జరిగిందంటే 1906లో అస్సాంలో జరిగింది. అసలు అడవుల్లో తిరుగుబాటు చేయవలసిన అవసరం ఏముంది? అందులోని గిరిజనులు అంటే బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత అన్ని రకాల అడవుల మీద వారి నియంత్రణ కలిగి ఉన్నారండి. అడవులు అనేవి ప్రభుత్వ ఆస్తులుగా ప్రకటించేశారు, అటవీ చట్టాలు చేశారు. అప్పుడు ఏం చేశారు అంటే ప్రభుత్వ ఆస్తులుగా ప్రకటించి బ్రిటిష్ వారు కలపనిచ్చే కొన్ని చెట్లు, కొన్ని రకాల అడవులు ఉంటాయి కదా, వాటిని రక్షిత అడవులుగా వర్గీకరించారండి. ఈ అడవుల్లో స్వేచ్ఛగా సంచరించుటకు, విస్థాపన వ్యవసాయం చేయుటకు, పండ్ల సేకరించడానికి, జంతువుల వేటకు అనుమతించలేదండి. అప్పుడు దెబ్బ అయిపోయిందండి. ఎందుకు? రక్షిత అడవులుగా ఎప్పుడైతే వర్గీకరించారో అక్కడికి ఎవరు వెళ్ళకూడదు. స్వేచ్ఛగా సంచరించడం కానీ, వ్యవసాయం చేయడం కానీ, పండ్ల సేకరించడం కానీ, జంతువుల వేట కానీ ఏమీ చేయకూడదు. అందువలన అక్కడున్నటువంటి గిరిజన తెగలు మరి జీవనాపద కొరకు ఇతర ప్రాంతాలకు బలవంతంగా వెళ్ళవలసి వచ్చిందండి. బ్రిటిష్ వారికి రైల్వేలకు అవసరమైన స్లీపర్ల కోసం చెట్లు నరకడానికి కొంతమంది కూలీలు కావాలి, వాళ్ళనే వాళ్ళు ఉపయోగించుకునేవారండి. మరి చాలామంది వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా, దీనికి ప్రత్యామ్నాయంగా అటవీ శాఖ ఒక పరిష్కారం అయితే కనుగొన్నదండి. మరి అటవీ గ్రామాల ప్రజలు అటవీ శాఖకు కూలీలను అందిస్తామని, అడవులను కాపాడుతామని వాగ్దానం చేయాలని చెప్పారండి. ఈ గ్రామాల్లో అటవీ గ్రామాల్లో ఉండే ప్రజలు రైల్వేలకు కావాల్సినటువంటి కూలీలను అందిస్తామని, అడవులను కాపాడుతామని వాగ్దానం చేయాలి. అప్పుడు ప్రభుత్వానికి ఎప్పుడైతే వాగ్దానం చేశారో ప్రభుత్వం కూడా అడవుల ఈ యొక్క గిరిజన గ్రామాలకి వాగ్దానం చేయాలి. ఏం చేశారు? అయితే మీరు అడవులను రక్షిస్తారంటున్నారు, మాకు కూలీలు ఇస్తానన్నారు, కాబట్టి మీరు చిన్న చిన్న మళ్ళుగా చిన్న చిన్న భూక్షేత్రాలు తీసుకొని దాన్ని సాగు చేసుకోండి అని ఆ యొక్క బ్రిటిష్ ప్రభుత్వం దయాదాక్షిణ్యం మీద చిన్న చిన్న కమాతాలలో విస్థాపన వ్యవసాయం అనేది అందుబాటులోకి వచ్చిందండి అప్పటి నుంచి. ఓకేనండి. అప్పుడు ఏమైంది? ఈ విధంగా చాలా ప్రాంతాల్లో అటవీ గ్రామాలు ఏర్పాటు చేసి నిరంతరంగా చౌకగా కూలీలు లభించేలా చేయగలిగారు ఈ బ్రిటిష్ వారండి. మరి ఈ వలస అటవీ చట్టాలకు అనేక గిరిజన సమూహాలు ప్రతిస్పందించాయండి. మరి చట్ట విరుద్ధం అనిపించినటువంటి ప్రకటనలో వారి పద్ధతులని కొనసాగించారండి. అదే సోంగ్రామ్ సంగ్మ తిరుగుబాటు కూడా అటవీ సత్యాగ్రహం అనేది అస్సాంలో జరిగింది. ఇది 1906లో జరిగిందండి. అలా జరిగిందే ఇది మొదటిది సోంగ్రామ్. నెక్స్ట్ అండి, హజారీబాగ్ ప్రాంతంలో పట్టుగూళ్ళ పెంపకం చేపట్టిన గిరిజనులు ఎవరు? హజారీబాగ్. ఈ హజారీబాగ్ ప్రాంతం అనేది ఎక్కడుందండి అంటే జార్ఖండ్ అండి. ఈ జార్ఖండ్లో హజారీబాగ్ ప్రాంతంలో మరి పట్టుగూళ్ళను పెంచేవారండి. ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, సంతాలులు అండి. సంతాలులు. పట్టు వ్యాపారులు ఏం చేసేవారు? తమ ప్రతినిధులను గిరిజన ప్రజల వద్దకు పంపి రుణాలు ఇచ్చేవారండి. ఆ గిరిజనుల నుండి పట్టుగూళ్ళని సేకరించేవారండి. వీరు గిరిజనుల వద్ద నుండి ఒక 1000 పట్టుగూళ్ళను తీసుకొని
లేదా 4 రూపాయలు ఇచ్చేవారండి. 1000 పట్టుగూళ్లకు 3 లేదా 4 రూపాయలు మాత్రమే కొనుగోలు చేసేవారండి. ఆ తర్వాత ఆ పట్టు వ్యాపారులు ఏం చేసేవారు, దానిని గయా, బర్ధమాన్ అనే ప్రాంతాలలో, గయా లేకపోతే బర్ధమాన్ ఈ ప్రాంతాలలో 5 రెట్లకు ఎక్కువ చేసి అమ్ముకునేవారండి. ఆ విధంగా పట్టు వ్యాపారులు అయితే లాభాన్ని అయితే పొందారండి. నెక్స్ట్ అండి 49ది 1940లో వర్లీ తిరుగుబాటు జరిగిన ప్రదేశం ఏది? వర్లీ తిరుగుబాటు ర్యాపిడ్గా ఉండాలండి. ఆన్సర్ ఆప్షన్ సి మహారాష్ట్ర. మహారాష్ట్రలో జరిగింది వర్లీ తిరుగుబాటు. మహారాష్ట్రలో జరిగింది వర్లీ తిరుగుబాటు. అస్సాంలో జరిగింది సోంగ్రామ్ సంగ్మా తిరుగుబాటు. నెక్స్ట్ అండి 50ది బస్తరు తిరుగుబాటు జరిగిన సంవత్సరం. బస్తరు తిరుగుబాటు జరిగిన సంవత్సరం. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు వరుసగా రాసుకుంటే చాలా హ్యాపీగా గుర్తుండిపోయే అవకాశం ఉంటుందండి. బస్తరు తిరుగుబాటు. ఆన్సర్ ఆప్షన్ సి 1910లో బస్తరు తిరుగుబాటు. ఎన్ని బస్తాలు? 10 బస్తాలండి. 10 బస్తాలు. బస్తరు తిరుగుబాటు 1910లో జరిగింది. వర్లీ తిరుగుబాటు ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగిందండి? వర్లీ మహారాష్ట్ర. వర్లీ మహారాష్ట్ర. 51ది బిర్సా ముండా ఏ తెగలో జన్మించాడు? బిర్సా ముండా. ఆన్సర్ ఆప్షన్ బి ముండా తెగలో జన్మించాడు బిర్సా ముండా అండి. మరి ఈయన చోటా నాగపూర్ అండి. చోటా నాగపూర్ ఇంతకుముందు చెప్పుకున్నాను. వాళ్ళ చోటాగా ఉన్న వాళ్ళు భూమి మీద హక్కు మాత్రం మొత్తంగా ఉంటుంది. చోటా నాగపూర్లో ఈ ముండాలు ఉంటారని చెప్పాను. సో వీళ్ళు చోటా నాగపూర్ ప్రాంతంలో ఉండే ముండా ప్రాంతాల్లో 1870లో ఎప్పుడండి 1870లో బిర్సా ముండా జన్మించడం జరిగింది. మరి ఈ బిర్సా ముండా బాల్యంలో ఎక్కడ గడిపాడు? బాల్యంలో ఎక్కడ గడిపాడు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ బిర్సా ముండా గురించి. ఆన్సర్ ఆప్షన్ సి బోహోండా అడవుల్లో. ఎక్కడండి? బోహోండా అడవుల చుట్టూ గొర్రెలు మేపుతూ ఈ బిర్సా ముండా గొర్రెలు మేపుతూ వేణువు అంటే ఫ్లూట్ వాయిస్తూ స్థానిక అఖాడాలలో నృత్యం చేస్తూ పెరిగేవాడు ఈ బిర్సా ముండా. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క గిరిజన ప్రాంతాలు ఈ లెసన్ నుంచి, ఈ వీడియో నుంచి ఖచ్చితంగా ఒక బిట్టు వచ్చి తీరుతుందండి. రాసి పెట్టుకోండి. ఈ బోహోండా అడవుల్లో గొర్రెలను మేపుతూ వేణు వాయిస్తూ స్థానిక అఖాడాలలో నృత్యం చేస్తూ పెరిగేవాడే ఈ బిర్సా ముండా. అఖాడాలు మనం చూసాం మన ఇది జరిగింది మహాకుంభ మేళాలో అఖాడాలు వచ్చారు, గుర్తుందండి? ఆ స్థానిక అఖాడాలలో నృత్యం చేస్తూ పెరిగేవాడే ఈ బిర్సా ముండా అండి. 53ది క్రింది వారినిలో బిర్సా యొక్క లక్ష్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ ముల్కీ లడాయి. మరి ముల్కీ లడాయి అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందామండి. అసలు ఇక్కడ ముల్కీ లగాయి అంటే ఇప్పుడు చూద్దామండి. మరి ఈ చోటా నాగపూర్ ప్రాంతంలో ముండా ప్రాంతానికి చెందినటువంటి మూలవాసులు ఉంటారు కదండి, అంటే బేస్ ఎవరైతే పెద్ద కురువృద్ధులు ఉంటారో వాళ్ళకు ఆ పెద్దవాళ్ళకి మేము వారసులము, వారు భూమి ఇచ్చారు కదా, వారి భూమి అంటే ఇక్కడ ముల్కీక లడాయి అండి. వారు ఇచ్చిన భూమి కోసం పోరాటం చేస్తున్నట్లు భావించి వారి రాజ్యాన్ని తిరిగి పొందవలసిన అవసరం గురించి ప్రజలకు గుర్తు చేశారండి. అది ఎవరికి పోకూడదు. ఇది మన పూర్వకుల మనకిచ్చినటువంటి ఆస్తి, వాటికి మనము వారసులము, వారి భూమి కోసము మనం పోరాటం చేస్తున్నాము, వాళ్ళు ఇచ్చిన దాక్షణ్యాలు అంటూ చెప్తూ ఈ
ముల్కీ కా లడాయి అంటే ఈ బిర్సా యొక్క వారసత్వ భూమిని కంటిన్యూ చేయడమే ముల్కీ లడాయి అంటారండి. ఇది బిర్సా యొక్క అంటే బిర్సా అంటే ఇక్కడ బిర్సా ముండా యొక్క లక్ష్యం అండి. ఇది ప్రజలకి తెలియజేసి ఇది మన పూర్వీకుల ఆస్తి, మనకి ఇచ్చినటువంటి ఆస్తి కాబట్టి దీనిని ఎవరికి పోగొట్టుకోకూడదు, వాళ్ళ యొక్క వారసులుగా మనము గుర్తుంచుకోవాలి అంటూ ప్రజలను చైతన్యపరిచేవాడండి ఈ బిర్సా ముండా. మరి ఈ బిర్సా ముండా మరణానికి కారణము మరియు మరణించిన సంవత్సరం ఏమిటి? మరణించడానికి కారణము, మరణించిన సంవత్సరం చూద్దామండి. ఆన్సర్ ఆప్షన్ బి, కలరా వ్యాధితో 1900 ఈ సంవత్సరంలో ఈ బిర్సా ముండా చనిపోవడం జరిగిందండి. దేంతోనండి? కలరా వ్యాధితో అండి, కలరా వ్యాధితో. మరి ఈ బిర్సా ముండా అనే ఇతను బ్రిటిష్ వాళ్ళని చాలా చాలా ఇబ్బందులు పెట్టాడండి. మరి అవన్నీ కూడా బిట్లో వస్తాయి కాబట్టి నేను ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం లేదండి. మరి కలరా వ్యాధితో 1900 ఈ సంవత్సరంలో చనిపోయాడండి. నెక్స్ట్ 55వది, 1930లో మధ్య భారతదేశంలో బైగా గిరిజనులపై అధ్యయనం చేసింది ఎవరు? ఇది ఆల్రెడీ బిట్ వచ్చింది, దీన్ని డిఫరెంట్గా మేము అడగడం జరిగింది. ఇలాంటి బిట్లు వస్తుంటాయని కూడా చెప్పడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ డి, వెరియర్ ఎల్విన్ మధ్య భారతదేశంలో మధ్య బైగా చెప్పాను, బయటికి రావడానికి ఇష్టపడరు మధ్య. సో ఎప్పుడు 1930లో అధ్యయనం చేసింది ఎవరు? వెరియర్ ఎల్విన్. బ్రిటిష్ వారు అడవులను వేటిగా ప్రకటించారు? మరి ఇవన్నీ కూడా ర్యాపిడ్గా ఉంటాయండి. ఆన్సర్ ఆప్షన్ బి, ప్రభుత్వ ఆస్తులు. బ్రిటిష్ వారు రైల్వే స్లీపర్ల కోసం ఏమి చేశారు? వాళ్ళతో ఒక ప్రభుత్వం చట్టం చేసిందని చెప్పాను కదా. ఆన్సర్ అటవీ గ్రామాలను ఏర్పాటు చేశారండి. అటవీ గ్రామాలను ఏర్పాటు చేసి అక్కడి నుంచి తక్కువ కూలికి వచ్చే కూలీలను తీసుకుని ఉండేవారు అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచే చిన్న చిన్న కమాతాలు గల భూమిని గిరిజనులకు ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి తక్కువ జీతంతో పనిచేసే కూలీలను రైల్వే స్లీపర్లుగా ఏర్పాటు చేసుకున్నారండి. ఇవన్నీ కూడా అటవీ గ్రామాలను ఏర్పాటు చేయడం వల్ల వచ్చిందండి. గిరిజనులు వర్తకులు, వ్యాపారులను ఏమని భావించేవారు? ఆన్సర్ ఆప్షన్ బి, శత్రువులుగా భావించేవారండి. శత్రువులుగా భావించేవారు. మరి తేయాకు తోటల సాగు ఏ శతాబ్దంలో ప్రారంభమైంది? తేయాకు తోటల సాగు ఏ శతాబ్దంలో ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ బి, 19వ శతాబ్దం అండి. తేయాకు 19, తేయాకు తోటల సాగు 19. నెక్స్ట్ బీహార్ బొగ్గు గని కార్మికుల్లో గిరిజనులు ఎంత శాతం? ఆన్సర్ ఆప్షన్ సి, 50%. గిరిజనుల శాతం 50%. అంటే అందరూ మ్యాక్సిమం ప్రతి ఇద్దరిలోనూ ఒకరు ఈ బొగ్గు గని కార్మికుల్లోనే గిరిజనులు ఉండడం జరిగింది. నెక్స్ట్ గిరిజనులు తిరుగుబాటు చేయడానికి గల కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ అండి. కొత్త చట్టాలు బ్రిటిష్ వారు తీసుకురావడం, అదేవిధంగా పన్నులు వేయడము, వర్తకుల దోపిడీ, ఇవన్నీ కూడా గిరిజనులు పేదవాళ్ళుగాను ఆస్తి లేకుండా ఉండడానికి కారణమైంది. వాళ్ళ యొక్క శోకము తిరుగుబాటు రూపంలో మార్పు చెందిందండి. 62వది, ముండాలు ఏ ప్రాంతంలో తిరుగుబాటు చేశారు? ఇది ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. బిర్సా ముండా ఎక్కడున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి, చోటా నాగపూర్. ముండాలు అనబడికే చోటా నాగపూర్ గుర్తుకొచ్చేయాలండి. చోటా ముండా. మరి బిర్సా ముండా ప్రజలను దేనిని విడిచిపెట్టమని కోరాడు? మరి ఈ గిరిజన ప్రాంతాల్లో మహువా అంటే ఏంటి? మద్యం తయారు చేసేవి, ఈ అలవాట్లకు బానిసలు అయిపోయేవారండి. అదేవిధంగా
మంత్ర విద్యలకు కూడా బానిసలు అయిపోయేవారండి. ఆ రెండింటిని వదిలేయండి. మన యొక్క పూర్వీకులు ఇచ్చే ఆస్తి, దానిని మనం తరతరాలుగా తీసుకొని వెళ్ళాలి అని ప్రజలను చైతన్యం చేస్తూ ఈ యొక్క మద్యపానాన్ని, మంత్ర విద్యలను కూడా వదిలేయాలి అని చెప్పు ఈ యొక్క బిర్సా ముండా ప్రజల్ని కోరడం జరిగిందండి. ఈయన కలరా వ్యాధితో 1900 సంవత్సరంలో చనిపోవడం జరిగిందండి. మరి ఈ బిర్సా ముండా ఉద్యమం దేనికి వ్యతిరేకంగా జరిగింది? మ్యాక్సిమం అన్నీ కవర్ అయిపోతాయండి. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అండి. మిషనరీలకు వ్యతిరేకంగా, హిందూ భూస్వాములకు వ్యతిరేకంగా, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ బిర్సా ముండా ఉద్యమం అనేది వీళ్ళందరికీ వ్యతిరేకంగా జరగడం జరిగిందండి. మరి ఈ బిర్సా ముండా అనుచరులు ఎవరి మీద దాడి చేశారు? ఎవరి మీద? కమాన్. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అండి. అంటే పోలీస్ స్టేషన్ల మీద, చర్చిల మీద, వ్యాపారులు, జమీందారుల మీద, అందరి మీద ఈ బిర్సా ముండా అనుచరులు దాడులు చేస్తూ తమ యొక్క అసహనాన్ని వెళ్ళగక్కేవారండి ఈ బిర్సా ముండా అనుచరులు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. బిర్సా ముండా ఉద్యమం యొక్క చిహ్నం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి తెలుపు జెండా. అంటే బిర్సా ముండా యొక్క ఉద్యమం యొక్క తెలుపు అంటే దేనికి సంకేతం తెలుసు? తప్పనిసరిగా కామెంట్ చేయండి. తెలుపు. వెరియర్ ఎల్విన్ ఏ గిరిజన సమూహం గురించి అధ్యయనం చేశాడు? ఇంతకుముందు ఆల్రెడీ ఈ బిట్ వచ్చింది. బిట్ అడిగిన విధానం మారిపోయింది చూసారండి. వెరియర్ ఎల్విన్ ఏ గిరిజన సమూహం గురించి అధ్యయనం చేశాడు? ఆన్సర్ ఆప్షన్ సి బైగాలు. బైగా ఎక్కడుంటారో మధ్యప్రదేశ్. నెక్స్ట్ 68ది నగదు అసంతృప్తినిచ్చే చెత్త. నగదు అంటే డబ్బు అనేది అసంతృప్తినిచ్చే చెత్త అని ఏ గిరిజన సమూహం భావించింది? చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ బి పపువా న్యూగినియా గిరిజనులు నగదును దేనిలో భావించేవారండి? అసంతృప్తినిచ్చే చెత్త. వాళ్ళు పప్పుగాళ్ళు, అంతే కదండి. మన దృష్టిలో వాళ్ళు పప్పుగాళ్ళు అనుకుంటాం మనం. కానీ నగదుతోనే మనం అన్నీ ఉన్నాయని మనం భావిస్తాం. నగదని వాళ్ళు చెత్తగా భావిస్తారు. కాబట్టి మన దృష్టిలో వాళ్ళేంటి? పప్పుగాళ్ళు, అంతే కదండి. పపువా న్యూగినియా. కానీ అసలు పప్పు ఎవరు? మనమే. నగదు అనేది అసంతృప్తినిచ్చే చెత్త. అదే ఎగ్జాక్ట్లీ కరెక్టే. నగదు గురించి పాకులాడుతూ ఉంటే వెనక్కి గడిచిపోయిన కాలం తప్ప ఇంకేమీ మిగలదండి మనకి. మన అసంతృప్తి, అసహనము, ఆ జబ్బులు ఇవన్నీ మిగులుతాయి తప్ప ఏం మిగలవు. ఇప్పుడు ఎవరు పప్పుగాళ్ళు? వాళ్ళ మనం కరెక్ట్ అయినటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది ఆ పపువా న్యూగినియా గిరిజనులు అండి. ఇప్పుడు వాళ్ళు పప్పువా అనుకుంటాం, కానీ మనమే పప్పుగాళ్ళు. ఓకేనండి. అంటే గుర్తుంటుందని అలా చెప్తున్నానండి. 69ది బ్రిటిష్ వారు రక్షిత అడవులలో వేటికి అనుమతి ఇవ్వలేదు? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. స్వేచ్ఛగా సంచరించడం కానీ, విస్థాపన వ్యవసాయం కానీ, పండ్లు సేకరించడం కానీ, జంతువుల వేట, వీటన్నింటికి కూడా బ్రిటిష్ వారు అయితే రక్షిత అడవుల్లో వీటికి ఏ అవకాశం కూడా ఇవ్వలేదండి. మరి 71 అండి. అటవీ గ్రామాల ప్రజలు అటవీ శాఖకు ఏమి వాగ్దానం చేశారు? అటవీ గ్రామాల ప్రజలు అటవీ శాఖకు ఏమి వాగ్దానం చేశారు? ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు బి అండి. అంటే కూలీలను అందించడము మరియు అడవులను కాపాడడం, ఈ రెండు కూడా చేస్తామని చెప్పి మాట అయితే ఇచ్చారండి. ఎవరికి? బ్రిటిష్ వారికి. మరి సంతాలులు ఏ ప్రాంతంలో పట్టుగూళ్ళను పెంచేవారు? ఇంతకుముందే చెప్పాను. ఈ బిట్టు డిఫరెంట్గా వచ్చింది.
అప్పుడు సంతాలులు అనేది ఆన్సర్ కింద వచ్చింది. ఇప్పుడు ఏ ప్రాంతంలో పట్టుగూళ్ళని పెంచేవారు అని అడిగానండి. అంటే క్వశ్చన్ డిఫరెంట్గా మార్చి ఇస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఈ పాఠం నుంచి ఇన్ని బట్టలు రావు. మీకు అలాగనే మీ మనసులో స్మృతి చిహ్నాలుగా గుర్తుండిపోవాలి, ఈ పాఠము ఖచ్చితంగా ఇంపార్టెంటు అని చెప్పి. మరి ఈ సంతలో మనం ఏం చేస్తుంటాం, జారిపోతుంటాం. జార్ఖండ్ సంతలో ఏమవుతుందండి, చెత్తగా అయిపోయి జారిపోతుంటాం. జార్ఖండ్. ఓకేనండి, సంతలో జార్ఖండ్. బైగాలు మధ్య అంటే బైగాలు బయటికి వెళ్ళరు కదా, ఇష్టపడరు కదా, వాళ్ళు అటవీ ప్రజలుగా కోరుకుంటారు కదా, కాబట్టి వాళ్ళు మధ్యప్రదేశ్. ముండాలు చోటా నాగపూర్. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలండి. మరి పట్టు వ్యాపారులు గిరిజనుల నుండి 1000 పట్టుగూళ్లకు ఎంత ధరను కొనుగోలు చేసేవారు? ఇది ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ బి 3 నుండి 4 రూపాయలు. 3 నుండి 4 రూపాయలు. 73దండి, గిరిజనులు పని కోసం ఎక్కడికి వెళ్ళేవారు? ఆల్రెడీ చెప్పాను, తేయాగ పనుల్లోకి గనుల్లోకి వెళ్ళేవారండి. గనుల్లో ప్రతి 2 గిరిజనుల్లో ఒకరు అక్కడే ఉండేవారండి. అంటే 50% గిరిజనులు అక్కడే అంటే గనుల్లో మగ్గిపోయేవారండి. 74ది, 1920ల్లో భారతదేశంలోని బొగ్గు గనుల్లో ప్రతి సంవత్సరం ఎంతమంది కార్మికులు చనిపోయేవారు? చాలా 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 ఇంపార్టెంట్ అండి. ప్రతి సంవత్సరం ఎంతమంది కార్మికులు చనిపోయేవారంటే 2000 మంది కార్మికులు ప్రతి సంవత్సరం కూడా. 1920లో 2000 మంది కార్మికులు గనుల్లో చనిపోయేవారండి. మరి బిర్సా ముండా ఎవరిని దిక్కులు అని అన్నాడు? ఇది మొదటి క్వశ్చన్ అండి. మొదటి బిట్లో వచ్చింది ఇదేనండి. బిర్సా ముండా ఎవరిని దిక్కులు అని అన్నాడు? ఆన్సర్ ఆప్షన్ సి అన్యులు. ఇక్కడ క్వశ్చన్ డిఫరెంట్గా అడగచ్చు. అన్యులు దిక్కులు అని అన్నది ఎవరు అంటే బిర్సా ముండా. ముండా గిరిజన జాతికి చెందిన వాళ్ళు. ఇది ఎక్కడున్నారు? ఎక్కడండి? చోటా నాగపూర్ ప్రాంతంలో. ఈయన ఎప్పుడు చనిపోయాడు? 1900లో కలరా వ్యాధితో చనిపోయాడు. నెక్స్ట్ 76ది, బిర్సా ముండా ఉద్యమం దేనిని ప్రోత్సహించింది? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అండి. ఆదివాసీల భూములను అంటే చెప్పాను, వాల్మీకి ముల్కీ అని చెప్పాను కదా, ముల్కీక లడాయి అని చెప్పాను కదా, దానే అండి. ఆదివాసీల భూములను వాళ్ళ ఆస్తిగా భావిస్తూ వాటిని రక్షించుకునే దానినే ముల్కీకి లడాయి అంటాం కదా, దానికోసం పోరాడడం, ఆ చట్టాల మీద వలస పాలనపై నిరసన, ఆదివాసీల ఐక్యత, ఇవన్నీ కూడా బిర్సా ముండా ఉద్యమము ప్రోత్సహించిందండి. 77ది, ఈ క్రింది వాటిలో ఏది గిరిజనుల తిరుగుబాటు కాదు? గిరిజనుల తిరుగుబాటు కాదు. ఆన్సర్ ఆప్షన్ సి సిపాయిల తిరుగుబాటు. ఇక్కడ జరిగినటువంటి సంతాలులు, ఇక్కడ చూడండి, ఈ సంతాలుల తిరుగుబాటు అనేది 1855లో జరిగిందండి. సంతాలుల తిరుగుబాటు 1855. కోలుల తిరుగుబాటు 1831. కోలు 31, సంతాలులు 55, వర్లీలు ఎప్పుడండి? 1940 అండి. అంటే స్వాతంత్రం వచ్చే ముందు వర్లీలు అండి. వర్లీలు అంటే ఎక్కడుంటారు? మహారాష్ట్ర. వర్లీలు అంటే మహారాష్ట్రలో ఉంటారండి. మరి సంతాలులు అంటే ఎక్కడ? జార్ఖండ్ అండి. మరి సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? 1857. నెక్స్ట్, బిర్సా ముండా ఏ సంవత్సరంలో జన్మించాడు? ఆల్రెడీ చెప్పాను, ఆన్సర్ ఆప్షన్ బి 1870. 1870 అంటే కేవలం 30 సంవత్సరాలే ఈ బిర్సా ముండా బతికాడండి. నెక్స్ట్, బిర్సా ముండా ఏ పాఠశాలకు వెళ్ళాడు? ఎక్కువగా ఇతను ఒక పెద్ద నాయకుడు కాబట్టి గిరిజనుల్లో ఈయన గురించి మనం ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. ఆన్సర్ ఆప్షన్ బి మిషనరీ పాఠశాలలు అండి. బిర్సా ముండా మిషనరీ పాఠశాలలో వెళ్ళి చదువుకోవడం జరిగిందండి. నెక్స్ట్,
బిర్సా ముండా ఎవరి సహవాసంలో కొంతకాలం గడిపాడు? చెప్పాలండి. ఆన్సర్ ఆప్షన్ సి, వైష్ణవ బోధకుడు సహవాసంలో కొంతకాలం ఈయన కలిసి ఉండేవాడండి, వైష్ణవ బోధకుడు. మరి బిర్సా ముండా ఉద్యమం యొక్క ప్రధానమైన లక్ష్యం ఏమిటి? ముల్కీ కా లడాయి అండి. ముండా యొక్క ప్రధాన లక్ష్యం అని చెప్పాం కదా. ఆన్సర్ ఆప్షన్ బి, గిరిజన సమాజాన్ని సంస్కరించడమే బిర్సా ముండా ఉద్యమం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం అండి. మరి 82వది, బ్రిటిష్ ప్రభుత్వము అటవీ చట్టాలను ఎందుకు చేసింది? ఎందుకు చేసిందండి? ఆన్సర్ ఆప్షన్ డి, ఏ మరియు సి, గిరిజనులను రక్షించడానికి, రైల్వేల కోసం కల్పన పొందడానికి. ఈ రెండాటిని కూడా మరి అడవుల మీద ప్రేమతో చేయలేదండి. అడవి చట్టాలు అడవులు రక్షించాలని కాదు, అక్కడ ఉన్నటువంటి గిరిజనులను రక్షించడానికి, అదేవిధంగా రైల్వేలో ఆ కలపని పొందడానికి. ఆ కలప పోవాలి, ఆ కలప కావాలనుకుంటే ముందు ఆ గిరిజనులకు ఏదైనా చేయాలి. అంటే మిమ్మల్ని రక్షిస్తున్నామని కలర్ ఇచ్చారనమాట. ఆ కలర్ ఇచ్చి కలర్ తీసుకున్నారనమాట. నెక్స్ట్ 83వది, జూమ్ సాగు ఎక్కడ ఎక్కువగా కనిపిస్తుంది? ఇది ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు, రఫాగా ఉంటాయండి. ఆన్సర్ ఆప్షన్ సి, ఈశాన్య భారతదేశంలో జూమ్ సాగు ఎక్కువగా కనిపిస్తుందండి. నెక్స్ట్ 84వది, బ్రిటిష్ వారు గిరిజనుల నుండి ఏ పన్నులు వసూలు చేసేవారు? వాళ్ళ పనే పన్నులేయడం. ఈ పన్ను ఆ పన్ను ఏ పన్ను అయినా వేస్తాము. ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. భూమి పన్ను, పశువుల పన్ను, అటవీ పన్ను, అన్ని పన్నులు రుద్దేసేవారండి. మామూలుగా గిరిజనుల్ని కాస్త పేదరికంలో ఉండడానికి కారణం ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు అయిపోయారు అప్పుడు. 85వదండి, క్రింది వాటిలో ఏది గిరిజనుల తిరుగుబాటుకు తక్షణ కారణం కాదు? ఆన్సర్ పారిశ్రామికీకరణ అండి. అభివృద్ధి జరగడము, పరిశ్రమలు రావడం అనేది తక్షణ కారణం కాదు. కానీ కొత్త పనులు ఏర్పాటు చేస్తే వెంటనే తిరుగుబాటు చేసేవారు. అటవీ చట్టాలు చేసినప్పుడు తిరుగుబాటు చేశారు. వర్తకులు దోపిడీ చేసినప్పుడు ఈ మూడింటికి కూడా తక్షణ కారణం అయ్యేదండి, కానీ పారిశ్రామికీకరణకి కాదండి. నెక్స్ట్, బిర్సా ముండా ఏ ప్రాంతంలో తిరిగేవాడు? చెప్పాలండి. ఆన్సర్ ఆప్షన్ బి, జార్ఖండ్. ఈ జార్ఖండ్ ప్రాంతంలో ఈ బిర్సా ముండా ఎక్కువగా అలా తిరుగుతూ ఉండేవాడండి. అంటే ఇదేంటి సార్ ఇప్పటిదాకా ఇది చెప్పారు కదా, చోటా నాగపూర్ చెప్పారు కదా, ఇక్కడేంటి సార్ జార్ఖండ్ చెప్పారంటే, మరి బిర్సా జార్ఖండ్లోని చోటా నాగపూర్ ప్రాంతంలో ఉండేవాడండి. ఆ ప్రాంతాల్లో తిరిగేవాడు. ఇక్కడ జార్ఖండ్లోనే చోటా నాగపూర్ అండి. ఇక్కడ సంతాలు కూడా జార్ఖండే కదా. చోటా నాగపూర్ ఇది ఎక్కడ ఉంటుంది? జార్ఖండ్లోనే. ఒకవేళ చోటా నాగపూర్ లేకపోతే జార్ఖండ్ పెట్టాలి ఖచ్చితంగానే. ఇదేంటి సార్ జార్ఖండ్ చెప్పారు కదంటే, అదే చోటా నాగపూర్ చెప్పారు కదా, అక్కడ లేదు కదా అంటే కుదరదు. ఓకేనండి. 87వది, గిరిజనులు మార్కెట్ కోసం ఉత్పత్తి చేయడానికి ఎందుకు ఇష్టపడలేదు? ఆన్సర్ ఆప్షన్ బి, వారు మార్కెట్ని నమ్మలేదండి, అందుకే వాళ్ళ కోసం ఉత్పత్తి చేయడానికి ఇష్టపడలేదు. వారు మార్కెట్ని అయితే ఈ గిరిజనులు నమ్మలేదండి. 88వది, క్రింది వాటిలో ఏది వెరియర్ ఎల్విన్ వ్రాసిన పుస్తకం ఏది? క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, సాంగ్స్ ఆఫ్ మైకల్. సాంగ్స్ వెరియర్ బైగా మధ్యప్రదేశ్. 89వదండి, బ్రిటిష్ వారు అడవులను రక్షిత ప్రాంతాలుగా ఎందుకు వర్గీకరించారు? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ అండి.
వన్యప్రాణులను రక్షించడానికి, కలపను పొందడానికి, గిరిజనులను నియంత్రించడానికి. ఒక దెబ్బకు 3 పెట్టలు అంటే ఇదేనండి. ఒక అడవులను రక్షిస్తున్నాము అని చెప్పి ఇన్ని రకాలుగా లాభ పొందడం అనేది మనం ఎక్కడైనా చూసాం. ఒక దెబ్బకు 3 పెట్టలు పడడం అంటే ఇదేనమాట. మరి వీడియోలో చివరి పెట్టండి, ఇంకా ఉన్నాయి. నేను స్పెషల్గా తయారు చేసినటువంటి టేబుల్ కూడా ఉందండి, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి 95 అండి, గిరిజనులు బ్రిటిష్ వారిని ఏమని పిలిచేవారు? ఆన్సర్ దిక్కువులు. గిరిజనులు బ్రిటిష్ వారిని దిక్కువులు అని పిలిచేవారండి. దిక్కువులు. భారతదేశంలో కొన్ని గిరిజన సమూహాల్లో నివాస ప్రదేశాలు, ఇది ప్రత్యేకంగా మీకోసం తయారు చేశానండి. మరి వర్డ్ డాక్యుమెంట్లో హిమాచల్ ప్రదేశ్లో ఉండే గిరిజనుల్ని మనం గద్దీలు అంటామండి. హిమాచల్ ప్రదేశ్లో ఉండేవారిని గద్దీలు, పంజాబ్లో ఉండేవారిని వాన్ గుజ్జర్లు, ఉత్తరాఖండ్లో ఉండేవారిని బోటియా. ఉత్తరాఖండ్ బోట్ వేసుకొని వెళ్ళిపోవాలి, ఉత్తరాఖండ్. ఓకేనండి. పంజాబ్ వాన్ గుజ్జర్లు, హిమాచల్ గద్దీలు. హిమాచల్ గద్ద మీద అంటే గడ్డకట్టు ఉంటుంది కదండి, హిమాచల్ ప్రదేశ్ గడ్డకట్టు ఉంటుంది కదా, గద్దీలు. గద్ది. ఓకేనండి. పంజాబ్ వాన్ గుజ్జర్లు, ఉత్తరాఖండ్ బోట్ వేసుకొని పోవాలి. రాజస్థాన్ సహారియా, ఉత్తరాన ఖండాలుగా ఖండించడం కోసం బోట్ వేసుకొని వెళ్ళిపోవాలి. రాజస్థాన్ కిల్. ఇప్పుడు రాజస్థాన్ని పాకిస్తాన్ యుద్ధంలో కిల్ చేయాలని చూస్తుందండి. కిల్ షహారియా. గుజరాత్ వాన్ గుజ్జర్లు. పంజాబ్లో వాన్ గుజ్జర్లు ఉన్నారు, గుజరాత్లో ఉన్నారు. అంటే ఆ విధంగా ట్రావెల్ చేస్తున్నారు అనమాట. పంజాబ్ వాన్ గుజ్జర్లు, గుజరాత్ వాన్ గుజ్జర్లు. గుజరాత్లో రత్వ ఉందండి. గుజరాత్ రత్వ. ఓకేనండి. మధ్యప్రదేశ్ బైగాలు. ఇప్పటిదాకా అరిసి గీ పెట్టుకున్నది ఇదే, బైగాలు మధ్యప్రదేశ్. బంజారా కూడా అండి, గుండులు. వీళ్ళందరూ కూడా మధ్యప్రదేశ్ అండి. ఇక్కడ బంజారాలు మధ్యప్రదేశ్కి మహారాష్ట్రకి చక్కెరలు ఆడుతున్నారండి. బంజారాలు మధ్యప్రదేశ్కి మహారాష్ట్రకి మధ్యలో చక్కెరలు ఆడుతున్నారు. బంజా అనుకుంటూ మధ్యప్రదేశ్కి మహారాష్ట్రకి మధ్య తిరుగుతున్నారండి. మరి ఆంధ్రప్రదేశ్లో ఈ బంజారాలు ఉన్నారు. అదేవిధంగా గోండులు, కోయ, లంబాడీలు కూడా ఉంటారండి. లంబాడీలు. కేరళ మల, విరులార్. పేరు చూడబడికి మనకు అర్థమైపోతుందండి కేరళ పదాలన్నీ. కేరళ మల. ఒరిస్సా పరజ, జొండ, కందాకాయ, సవర, కోండు. ఇది ఒరిస్సా అండి. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ బైగాలు. మధ్యప్రదేశ్ కదండి. ఛత్తీస్గఢ్ అంటే ఛత్తీస్గఢ్ మ్యాప్లో గుర్తుంచుకోండి, మధ్యప్రదేశ్ పక్కనే ఉంటుందండి. కాబట్టి బైగాలు అక్కడికి కూడా తిరుగుతుంటారండి. అదేవిధంగా గోండులు. ఇక్కడ గోండులు మనం బాగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ మధ్యలో ఈ రెండాటికి గోండులు తెగ తిరుగుతున్నారండి. అదేవిధంగా జార్ఖండ్ గురించి చెప్పాను ఆల్రెడీ. సంతలో మనం జారిపోతామని. ముండా జార్ఖండ్, చోటా నాగ్పూర్, వారన్ వీళ్ళు కూడా జార్ఖండ్ అండి. పశ్చిమ బెంగాల్ సంతాల్. పశ్చిమ బెంగాల్లో కూడా సంతాలే అండి. అండమాన్ నికోబార్ జారవాలు. అందుకే కింద జారిపోయి కింద ఉండిపోతాయండి. అండమాన్ నికోబార్ దీవులు అంటే ఎక్కడ ఉంటాయి? భారతదేశానికి కిందనే. ఎందుకు? జారిపోయాయి కాబట్టి. జారవాలు అండమాన్ నికోబార్ దీవులు. అరుణాచల్ ప్రదేశ్ నిషి తెగ అని చెప్పానండి. నిషి తెగ వీళ్ళు దుక్కలతో ఇల్లు కట్టుకుంటారని చెప్పాను కదా, గ్రామం మొత్తం కలిపి వచ్చి సహాయం చేస్తారు అని చెప్పాం కదా. ఈ నిషి తెగ అనేది అరుణాచల్ ప్రదేశ్ అండి. నాగాలాండ్లో నాగా తెగ. మేఘాలయ కాశీ కొండలు అంటాం కదా, కాశీ గిరిజన తెగ. హజాంగ్ మేఘాలయ. చివరిగా అసోంలో కూడా కాశీ తెగలు ఉన్నాయండి. కాశీ తెగలు అనేవి మేఘాలయ, అస్సాం ఈ రెండు కూడా ఒకే దగ్గర ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. కాశీ తెగలు అనేవి అంటే నార్త్, ఇంకా సూర్యుడు ఉదయించే దేశం అటువైపు కదండి, అటువైపు కాబట్టి అది కాశీ అండి. కాశీ అది గిరిజనుల కాశీ, మన కాశీ ఇటువైపు అనమాట. ఓకేనండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి, కొద్దిగా జోస్తో చేయండి.
రఫాగా చేయండి. ఓకేనండి, వీడియో నచ్చితే తప్పనిసరి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.